మీకు ఇంకా ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని ఒకటి మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మీకు మిగిలినటువంటి దేవతా స్వరూపములు భూమండలం మీద ప్రవర్తించి మనుష్యులలాగే ఇక్కడ బిడ్డల్ని కన్నారా అని ప్రశ్న వేయవలసి వచ్చిందనుకోండి, మీకు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములలో రామావతారం అలా బిడ్డల్ని కంది. పూర్ణంగా మనుష్యుల్లా ప్రవర్తించింది. అందుకే లవకుశులు బిడ్డల్ని కన్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి గర్భిణి అయి గంగ ఒడ్డున ఆశ్రమంలో ఉంది. 11,000 సంవత్సరములు పరిపాలన చేశాడు రామరాజ్యమనైన. మళ్ళీ అలా ఈ లోకంలో అమ్మవారు అయ్యవారితో కాపరం చేసి ఒకరికి బిడ్డయి తాను బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని ఈ భూమండలాన్ని పరిపాలింపచేసినటువంటి ఘనత ఏ నామంతోటో తెలుసా? మీనాక్షి. మీనాక్షిగానే ఆవిడిక్కడ పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుంది, బిడ్డల్ని కంది. ఆ తర్వాత మన్ని పోషించడం కోసమని వచ్చి ఇక్కడ కూర్చుంది. అలా కూర్చున్న రూపమే మీనాక్షి రూపం. ఇది ఎలాగైంది అని మీకు అనుమానం రావచ్చు. అసలు మీనాక్షి అమ్మవారు అక్కడ ఉన్నారన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో, ఇప్పుడు మధురై అని మనం పిలుస్తున్న చోట మహారణ్యం ఒకటి ఉండేది. అందులో ధనంజయన్ అనబడేటటువంటి ఒక వ్యాపారి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ బడలికతో ఒక చిన్న ప్రాకారం లాంటిది ఉంటే దాని పక్కన కూర్చున్నాడు. చీకటి పడిపోయింది. ఇక్కడ పడుకుందామని తను సర్దుకు పడుకుంటున్నాడు. లోపల దేవతలు పూజలు చేస్తున్న చప్పుళ్ళు వినపడ్డాయి. ఇప్పటికీ అరుణాచలంలో అలా వినపడతాయి, దేవతలు నాట్యాలు చేస్తూ అవిని. అలా దేవతలు పూజలు చేస్తున్న చప్పుడు వినపడింది. అతను లోపలికి వెళ్ళి చూశాడు. మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందండి అలాగా. ఒకానొక దేవాలయంలో మామగారు పూజ చేస్తుంటే లోపలికి వెళ్ళకూడదన్న నియమాన్ని మర్చిపోయి అల్లుడు గారు గభాలన లోపలికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అమ్మవారికి తాంబూలం ఇలా అందిస్తుంటే పరమభక్తుడైన వ్యక్తి అమ్మవారు తాంబూలం తింటోంది. అతను గబుక్కుని తెర తీశాడు. తెర తీసేటప్పటికి అమ్మవారు ఇలా కళ్ళెత్తింది. అతను స్పృహ తప్పిపోయాడు. అనుకోకుండా తీశాడు కాబట్టి అతను స్పృహ తప్పిపడిపోయాడు. అమ్మవారు పరమభక్తుల దగ్గర స్వీకరించింది అలాగా ఉపచారాన్ని. కనుకనే మధురైలో అతనికి లోపల దేవతలు పూజలు చేస్తున్న చప్పుళ్ళు వినపడితే అతను లోపలికెళ్ళి చూశాడు. దేవతలందరూ నిలబడితే అమ్మవారు అక్కడ పూజ స్వీకరిస్తోంది. అతను ఇది చూసి పరవశించిపోయి అమ్మవారు అతని ద్వారా లోకానికి ప్రకాశింప చెయ్యాలనుకున్నారులా ఉంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా నేను ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయాన్ని చూశాను. అమ్మవారు స్వయంగా అక్కడ దేవతలతో పూజ తీసుకుంటోంది అని. వెంటనే కులశేఖర పాండ్యన్ ఆ రాజు పేరు. ఆ రాజుగారు వచ్చి అక్కడ చూశారు. అక్కడ ఆయనకి చిన్న దేవాలయం ఒకటి కనపడింది. ఇక్కడ పరాశక్తి వెలిసి ఉన్నది అని ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న గుడి కట్టి, ఆయనకి బిడ్డలు లేరు. ఆ బిడ్డలు లేనటువంటి కారణం చేత ఆయన అమ్మవారిని వేడుకున్నాడు. వేడుకుంటే మలయధ్వజ పాండ్యన్ అనేటటువంటి కొడుకు పుట్టాడు అక్కడ. ఈ మలయధ్వజ పాండ్యన్కి బిడ్డలు పుట్టలేదు. పుట్టకపోతే అతను ఈ అమ్మవారి గుడికొచ్చి ఒక హోమం చేశాడు. అమ్మా నువ్వు నన్ను అనుగ్రహించి నాకు బిడ్డలనియ్యి అని. ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగా ఆ హోమగుండంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చింది. ఆమె కూడా చిదగ్నికుండ సంభూత. ఆవిడ కూడా చిదగ్నికుండ సంభూత. ఆ పిల్లని ఎంతో సంతోషంగా హత్తుకున్నారు తల్లిదండ్రులు. తీరా చూస్తే ఆ పిల్లకి 3 స్తన్యములున్నాయి. అయ్యయ్యో, లేక పుట్టిన ఆడపిల్ల హోమగుండంలోంచి పుట్టింది, ఈ పిల్లకి 3 స్తన్యములున్నాయి, చిత్రమైనటువంటి ఆడపిల్ల అని లోకంలో పేరు వస్తుంది, ఎలాగా అని దుఃఖపడ్డారు వాళ్ళు. అశరీరవాణి పలికింది పైనుంచి, ఈ పిల్లని నువ్వు సామాన్య కాంతగా భావన చేసి వరుణ్ణి తీసుకొస్తావేమోననే ఆ అమ్మాయి 3 స్తనములతో పుట్టింది. ఈ అమ్మాయి భర్త ఎవరో ఈ అమ్మాయే వెతుక్కుంటుంది. ఈమె వరుడు ఈమె కంటపడిన నాడు ఈమె యొక్క 3వ వక్షోజం కనుమరుగైపోతుందని చెప్పింది. ఈ పిల్లకి ఆయన పెట్టుకున్న పేరు తడాతగై. అమ్మాయికి ద్రవిడ సంబంధమైన పేరు పెట్టాడు. ఆ పిల్లని పెంచి పెద్ద చేశాడు. ఆ పిల్ల పెద్దదై ఎన్నో విలువిద్యలు నేర్చుకుంది. పురుషుడన్న వాణ్ణి విడిచిపెట్టకుండా ఓడించింది. చిట్ట చివరికి పురుషులకు పురుషుడు పరమాత్మ కైలాసపతి పరమశివుడు ఉన్నాడన్నారు.
పినాకమే ఆయన ధనస్సు కావచ్చు, ఆయన్ని కూడా ఓడిస్తానని ఈ పిల్ల కైలాసానికి వెళ్ళేది. పరమశివుణ్ణి యుద్ధానికి పిలిచింది. పరమశివుడు బయటికి వచ్చాడు నవ్వుతూ. ఆయన బయటికి వచ్చేటప్పటికీ ఈమె యొక్క 3వ స్తన్యము అదృశ్యమైంది. ఈమె అంది, ఈయనే నా వరుడు అని కైలాసం నుంచి పరమశివుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చింది. ఆయనే సుందరేశ్వరుడు. ఇప్పటికీ అందుకే పరిపాలన చేసింది కాబట్టి పాలనాంశ మధురైలో అమ్మవారిదే, చిదంబరంలో అయితే అయ్యవారిది, మధురైలో అమ్మవారిదే. ఇక్కడికి తీసుకొచ్చి ఆ పిల్ల తన భర్తని తీసుకొచ్చి తండ్రి గారిని అడిగింది, నాన్నగారు ఈయనకి నన్ను కన్యాదానం చేయండి అని. యథార్థంగా అమ్మవారిని పరమశివుణ్ణి పీటల మీద కూర్చోపెట్టి కన్యాదానం చేసినటువంటి పరమాద్భుతమైన స్థితిని మలయధ్వజ పాండ్యన్ పొందాడు. పార్వతీ కళ్యాణం యథార్థంగా చేశాడు. యథార్థంగా చేసిన తరువాత ఆయనకి కొడుకులు లేరు, ఈ పిల్ల ఒక్కతే పుట్టింది. ఈ పిల్లకి పరమశివుడికి కలిపి వీళ్ళు రాజ్యం చేస్తుండగా ఈ పిల్ల ఉత్తరాధికారి అయి రాజ్యాన్ని నిర్వహణ చేసింది. ఈమె రాజ్య నిర్వహణ చేస్తుండగా ఈమెకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశలో ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడే ఉగ్రపాండ్యన్. ఇప్పటికీ మీరు మధురై దేవాలయం చరిత్ర చదివితే అందులో ఉంటాయి ఈ విషయాలన్నీ. ఉగ్రపాండ్యన్ అన్న పిల్లవాడు పుట్టి వాడు రాజ్యానికి అధికారి అయ్యాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వాడికి పట్టాభిషేకం చేసి కైలాసానికి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఆ పిల్లవాడు ఏడిచాడు, అమ్మా ఏ అదృష్టమో, నువ్వు ఇక్కడ ఇంతమందిని అనుగ్రహించడం కోసమని వరుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి శంకరుణ్ణి సుందరేశ్వరుడిగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించావు, నాకు తల్లివయ్యావు, తండ్రి అయ్యారు, నాకు పట్టాభిషేకం చేశారు, మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదన్నాడు. అంటే పుట్టినది మొదలుగా అందర్నీ ఎలా రక్షించానో అలాగే తలుచుకున్న ఉత్తర క్షణంలో అందర్నీ మీనాక్షి మధురై అనేటప్పటికే నా చూపులతో కాపాడడానికి నేను ఈ మధురై క్షేత్రంలో వెలిసి ఉంటానని అమ్మవారు మధురైలో మీనాక్షిగా వెలిసింది. పక్కనే సుందరేశ్వరుడుగా శంకరుడు వెలిశాడు. అందుకనే మీనాక్షి ఇప్పటికీ అంత గొప్ప అవతారం. ఆ మీనాక్షి అమ్మవారు అందుకే 4 చేతులతో కానీ 8 చేతులతో కానీ ఉండదు, 2 చేతులతోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీనాక్షి అమ్మవారిని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కొంచెం లోపలకు ఉంటుంది. ఆ లోపలికి ఉన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా దీపపు కాంతిలో పట్టి పట్టి చూస్తే 2 చేతులతోటే ఉంటుంది. నరకాంత ఎలా ఉంటుందో అలా 2 చేతులే. 2 చేతులలో కూడా గమ్మత్తు ఏమిటంటే అమ్మవారు 2 కాళ్ళు ఒక్కలా పెట్టి నిలబడి ఉండదు. మధుర మీనాక్షి కుడికాలు ఇలా నిలబెట్టి ఉంటుంది, ఎడంకాలు కొంచెం పైకెత్తి మోకాలు పైకి తేల్చి ఇలా ఒరిగి ఉంటుంది మూర్తి. ఒరిగి ఉండి ఎడంచెయ్యి విలాసంగా ఇలా చాపి ఉంటుంది. ఉండి కుడి చేత్తో ఇలా ఒక పుష్ప గుచ్చం పట్టుకుంటుంది. ఈ పుష్పగుచ్చం ఇలా చెవి దగ్గరికి పట్టుకుంటుంది. ఈ చెవి దగ్గర పట్టుకున్న పుష్పగుచ్చం మీద ఒక రామచిలక ఉంటుంది. ఈ రామచిలక ఎర్రటి ముక్కుతో స్ఫుటంగా ఉంటుంది. కొప్పు ఈ పాండ్య దేశస్థులు ద్రవిడ దేశస్థులు వేసుకునేటటువంటి కొప్పు, గొల్ల కొప్పు ఆ తల్లి గోదాదేవి ఎలా వేసుకుంటుందో అటువంటి కొప్పు వేసుకుంటుంది. వేసుకుని ఇలా తోమాల వెంకటేశ్వరుడు ఎలా వేసుకుంటాడో అలా ఒక తోమాల ఒక్కటి వేసుకుంటుంది. వేసుకుని నిలబడి ఉంటుంది మధుర మీనాక్షి. మీరు కావాలంటే ఎక్కడైనా మీనాక్షి అమ్మవారి యొక్క ఫోటో చూడండి. దీనికి పెద్దలు ఏం చెప్తారంటే అమ్మవారు 2 స్థాయిల్లో గమనిస్తుంటుంది. ఒకటి, చూసేటప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెట్టి ఇలా పుష్పగుచ్చం పట్టుకుని అలా చూస్తూ ఉంటుంది. ఈ చూపులలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు ఈ బ్రహ్మాండంలో ఎక్కడ నిలబడి నమ్మి మీనాక్షి అనండి, ఆవిడ వెంటనే చూస్తుంది, చూసి కాపాడుతుంది. అలాగే చెప్పడంలో పరవశించి చెప్తున్నాడా, ఇది ఆవిడ వింటుంది. ఎవరు చెవికి దగ్గరగా ఉంటారంటే పువ్వుల మీద ముక్కు ఎర్రబడిన చిలక కూర్చుని ఉంటుంది. అంటే భగవత్ సంబంధమైన విషయం చెప్పేటప్పుడు తాను పరవశుడైపోయి ఆ పారవస్యం చేత ఒళ్ళు మరిచిపోయి రాగరంజితమైన ముఖంతో పారవస్యంతో చెప్తున్నవాడెవడున్నాడో అటువంటి వాడి మాటల్ని దగ్గరకి తీసుకుని తన చెవులతో విని పొంగిపోతూ ఉంటుంది ఆవిడ. అందుకని
ఆవిడిచ్చిన జ్ఞానమే ఆ పుష్పాలు. దాని మీదే కూర్చుని ఆ చిలక ఉంటే ఆ చిలక పలుకులు వినడానికి ఇలా కుడిచివికి దగ్గరికి పెట్టుకుని ఉంటుంది. మీరు ఎప్పుడైనా మధుర మీనాక్షి అమ్మవారిని కొంచెం బాగా పరిశీలనగా చూసే ప్రయత్నం చెయ్యండి, మీకు అన్ని రహస్యాలు అందులో ద్యోతకం అవుతాయి. కాబట్టి ఆవిడ కన్నులతో చూసి పోషిస్తూ ఉంటుంది. ఆ తత్వమే, ఆ తల్లియే ప్రత్యేకించి ఈ భూమండలం మీద మనం ఒకటిన్నర రోజులు మనది కాదు అని అనుకుంటే ఉత్తర క్షణంలో మీరు మధురై వెళ్ళిపోగలరు. ఏముందండి, ఇవాళ సర్కార్ ఎక్కితే తెల్లారేటప్పటికి చెన్నై, అక్కడ మళ్ళీ వైఘై ఎక్స్ప్రెస్ ఎక్కితే మధ్యాహ్నానికో సాయంకాలానికో మధురై వెళ్ళిపోతారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, సుబ్రహ్మణ్యాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్ అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కళ్యాణం జరిగినటువంటి ఇంకొక కోవిల కూడా అక్కడే మధురైకి చాలా దగ్గరలో ఉంటుంది. సుబ్రహ్మణ్యుడిది చాలా గొప్ప క్షేత్రం, పరమోత్కృష్టమైన క్షేత్రం. పూర్వం అందుకే ఎవరైనా పుస్తకం రాస్తే ఇందులో లోకానికి పనికొచ్చే విషయాలు ఉన్నాయా లేవా అంటే మధురై తీసుకెళ్లేవారు. సరస్వతీ కోనేరులో పుస్తకం పడేసేవారు. పుస్తకం మునిగిపోతే దాన్ని వదిలిపెట్టి వచ్చేసేవారు. పుస్తకం పైకి తేలితే ఇది లోకానికి పనికొస్తుందని పట్టుకొచ్చి ప్రతులు రాసేవారు. ఆ కోనేరొక్కటే చెప్పేసేది, అది పనికొస్తుందో పనికిరాదో చెప్పేసేది. అటువంటి కోనేటితో సహా ఎన్నో చిత్రములు కలిగినటువంటి క్షేత్రము మధురై క్షేత్రము. అటువంటి మధురైలో ఉన్న అమ్మ మీనాక్షి. ఇప్పుడు ఆ మీనాక్షి చూపులతో పోషించి చూపుల యొక్క కారుణ్యము చేతనే ఇక్కడ నిలబడిపోయింది. ఒక్కసారి ఆవిడ చూస్తే ఆ శక్తి వచ్చేస్తుంది. అంటే ఆమె కన్నుల యొక్క ఈక్షణ శక్తి అంత గొప్పది. ఒకసారి ఆవిడ చూపు పడింది, ఆవిడ ఏమి ఇవ్వలేదు, ఇంకా కామకోటి. ఆవిడ ఏమైనా ఇవ్వగలదు. కోరికలకి హద్దు, నీకేం కావాలి చెప్పంటాడు. అంత గొప్ప తల్లి. అసలు అడగక్కర్లేకుండా అనుగ్రహించేస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే 68వ పీఠాధిపత్యంలో వచ్చినటువంటి నడిచే దేవుడిని పేరుగాంచిన వారే కాదు, అంతకు ముందు కూడా ఉన్నాయి ఆ పేర్లతో. 66వ పీఠాధిపతులు అనుకుంటే ఆయనకు కూడా ఉంది ఆ పేరు. ఆయన మీదకి ఒకసారి ప్రతిపక్షం వాళ్ళు వాదన చేయడానికి వచ్చారు. ఆయన అన్నారు, పీఠానికి వెళ్ళి భోజనం చేసి రండి వాదిద్దరు కానీ ముందు అన్నం తినండి అన్నారు. వాళ్ళు అన్నం తిని వచ్చేసి కూర్చున్నారు. వాదన మొదలు పెడదామా అన్నారు. మొదలు పెట్టండి అన్నారు. మొదలు పెట్టండి, మీరు ఏమంటారో ముందు మొదలు పెట్టండి అన్నారు. వాళ్ళు ఏదో మొదలు పెడదాం అనుకున్నారు. వాళ్ళకి అసలు ఒక్క ఆలోచన రావట్లేదు. వాళ్ళు చూశారు, ఆయన ఒళ్ళో ఓ పిల్ల కూర్చుంది. కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీల సన్మధ్యమాం. ఆవిడ ఎప్పుడెప్పుడు అనుగ్రహించాలనుకుంటే అప్పుడప్పుడు చిన్నపిల్ల రూపంలో వస్తుంది, కన్యకామణి రూపంలో. పట్టుకోవడం నీ వంతు ఉపాసన. పట్టుకోలేక వదిలేసుకుంటే వదిలేసుకున్నాం. వస్తుంది భ్రమరాంబ అని శంకరాచార్యులు వారు చెప్తుంటే నువ్వు వెతుక్కోవద్దు, ఓ పని చేసేటప్పుడు అక్కడ ఉందా లేదా వెతుక్కోవద్దు జాగ్రత్తగా. కాబట్టి ఆ తల్లి ఆయన ఒళ్ళో కూర్చునుంది, కూర్చుని నవ్వుతోంది. ఆ నవ్వుల యొక్క కాంతులలో ఆ ప్రతిపక్షం వాళ్ళకి మాట్లాడదాం అనుకున్న వాళ్ళకి ఏమీ గుర్తు రావట్లేదు. మాట్లాడండి అన్నారు స్వామివారు. అంటే వాళ్ళు అన్నారు, మీ ఒళ్ళో పిల్లని దింపేయండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకు ఉంటుందన్నారు. కాదు, మీ ఒళ్ళో ఏదో పిల్ల ఉంది, ఆ పిల్ల నవ్వుతోంది, మాకేం గుర్తు రావట్లేదు అన్నారు. మీకు ఇంకా అర్థం కాలేదా అన్నారు. లేచి నిలబడి సాష్టాంగపడ్డారు. కామాక్షి పరదేవత ఒళ్ళో కూర్చునుంది, మీతో నా వాదన క్షమించండి. ఆ తల్లి ఏమి ఇవ్వలేదు, కామకోటి. ఆమె ఏమైనా ఇవ్వగలదు. సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించగలిగిన తల్లి భక్తుడికి ఏది ఇవ్వలేదు, ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి. అందుకే రాజీవపత్రేక్షణం, కేవలము చూపులతో ఇచ్చేస్తుంది ఆవిడ. అది కూడా హేళ. ఆవిడ ఏం చేసినా అంత నవ్వుతూ చేస్తుంది, అది గొప్ప.